హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఎవరైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దానికోసం ఒక లేత స్వీట్ కార్న్ తీసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. కుక్కర్ మూత తీసి ఒక విజిల్ తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో స్ట్రెయిన్ చేసుకోండి. ఒక బౌల్లో వేసుకొని ఆ స్వీట్ కార్న్ మీద తగినంత కారము లేదా బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. మరియు స్వీట్ కార్న్ పైన కోటింగ్ కోసం మనం కార్న్ పౌడర్ వేసుకోవాలి. కార్న్ పౌడర్ వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసిద్ది కదా, కలిసిన తర్వాత వీలైతే ఇంకొంచెం మీరు వేసుకొని కలుపుకోండి. తడి ఉంటే దాని అంతటా అదే అతుక్కుపోతుంది, సరిపోతుంది. ఇన్కేస్ ఒకవేళ కొంచెం అంటుకోకపోతే కనుక కొంచెం వాటర్ జల్లుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి కోటింగ్ చేసుకోండి. మొత్తం స్వీట్ కార్న్ మొత్తం ఈ విధంగా పట్టేయాలి ఆ పొడి అనేది. మొత్తం ఇలాగ కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ని ఇంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మీకు తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది మీకు తెలుస్తుంది. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి పేలుతాయి అన్నమాట. మీరు పేలకుండా మెల్లింగా కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి. లేదా పైన ఒక స్ట్రెయినర్ కానీ లేదా ఒక మూత కానీ అడ్డుగా పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఇలా రావాలి మొత్తం కోటింగ్ మొత్తం ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని క్రిస్పీగా ఇవి మనం తీస్తేనే ఈ విధంగా సౌండ్ రావాలి. వేసినప్పుడు మీరు ఇంకొకసారి మళ్ళీ రిపీట్ వినండి, చాలా క్రిస్పీగా సౌండ్ వినిపిస్తుంది. దానిలో మనం ఒక కప్పు ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న 2 చిన్న పచ్చిమిరపకాయలు, మరియు కొంచెం టేస్ట్ కోసం లైట్గా కారం కానీ పెప్పర్ కానీ యాడ్ చేసుకోండి. అలాగే స్టార్ మసాలా కొంచెం టేస్ట్ కోసం వేసుకోండి. ఇది వేసుకోకపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. మొత్తం ఈ విధంగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత తినే ఒక 2 నిమిషాల ముందు నిమ్మకాయ పిండుకొని తినండి. ఇప్పుడే కలిపేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు ఆ క్రిస్పీనెస్ పోయి అంత టేస్టీగా ఉండదు. అందుకని తినేటప్పుడు లైట్గా నిమ్మకాయ పిండుకొని తినండి. హోటల్ స్టైల్లో అదిరిపోతుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.